'రామ్ 6 వర్మ 6' కదా! హ్మ్.
ఓకే. సో, డిలీట్ కూడా అయింది. సో, ఇక్కడ నేనేం చేశాను, కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఇచ్చుకున్నా. కాంటాక్ట్ ఆబ్జెక్ట్‌లో దాని యొక్క ఐడీ, కాన్ ఐడీ అని చెప్పి ఇస్తా. కాన్ ఐడీ అనే కాదు, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. డైరెక్ట్ కాన్ ఐడి ఇవ్వచ్చా సార్? ఓన్లీ ఐడి. ఓన్లీ ఐడీ ఇయ్యొచ్చు. కాకపోతే దట్ ఈస్ నాట్ ఏ సస్టైనబుల్ సొల్యూషన్. ఎందుకు అంటే ఒకసారి మనం ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ తయారు చేస్తాం. రికార్డింగ్ చేస్తున్నావు హర్ష? ఓకే. ఓకే. హర్ష, ఇప్పుడు ఇక్కడ నువ్వు డైరెక్ట్‌గా ఐడీ ఇచ్చావు. రిజల్ట్ వస్తుంది. మరి నేను ఎందుకు మళ్ళీ ఇవన్నీ ఎందుకు కష్టాలు పడుతున్నా? డైరెక్ట్‌గా అక్కడ ఐడీ ఇచ్చేస్తే అయిపోతుంది గదా! నెక్స్ట్‌కి ఎళ్ళిపోవచ్చు కదా! ఎందుకు అంటే రీజన్ ఏంటంటే, ఇది ప్రాపర్టీస్‌లో మనం ఇక్కడ ఇచ్చేవేంటి? ఒకసారి ఇచ్చుకొని సేవ్ చేసుకుంటాం. ప్రతిసారి ఇక్కడికెళ్ళి మోడిఫై చెయ్యం. ఎందుకంటే నువ్వు మోడిఫై చేసే అవకాశం ఇస్తే నువ్వు ఇదే మారుస్తావు గ్యారంటీ ఉంది. ఇది మార్చేసావనుకో మొత్తానికి పని చేయదుగా. సో, అందుకోసమని మనం ఏం చేస్తామంటే, వీలైనంత వరకు ఇదెప్పుడు కూడా స్టేబుల్‌గా ఉండేటట్టు చూసుకుంటాం. సో, ఇప్పుడు ఇది స్టేబుల్‌గానే ఉంది. నేను ఇక్కడ ఇన్‌పుట్ నాకు నచ్చింది ఇచ్చుకుంటే, ఎప్పుడు డిఫరెంట్ ఇన్‌పుట్స్ కూడా పనిచేయాలి. ఓకే. సో, అందుకోసమని ఇక్కడ డైరెక్ట్‌గా ఐడీ ఇస్తే పనిచేస్తుంది. కానీ, మనం ఐడీ ఇచ్చే బదులుగా మనం పాత్ టు ఐడీ, ఈ ఐడీ ఎక్కడ దొరుకుతదో ఆ పాత్ ఇస్తే, అక్కడి నుంచి ఎళ్లి ఐడీ తెచ్చుకుంటే, దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఎక్కువ. ఓకే. సో, నేనిక్కడ ఏం చేశాను అంటే, ఏం లేదు. ఇందాక నేను ఇదే ట్రై చేశా. కాకపోతే అప్పుడు ఏం చేశాను నేను, డైరెక్ట్‌గా ఐడీ లేదా కాంటాక్ట్ ఐడీ ఇచ్చేసా. అట్లా కాకుండా కాంటాక్ట్ ఆబ్జెక్ట్ కాలన్ ఐడీ ఆర్ ఎనీ ఫీల్డ్. మీరు ఏ ఫీల్డ్ అనుకుంటే ఆ ఫీల్డ్. ఇక్కడ అంటే డిలీట్‌కి ఎప్పుడు కూడా ఐడీయే ఇస్తాం. కానీ ఇప్పుడు కాన్ ఐడీ అని ఇవ్వక్కలేదు. కాంటాక్ట్ కాలన్ ఐడీ అని ఇవ్వచ్చు. కాంటాక్ట్ కాలన్ ఏబీసీ ఇవ్వచ్చు. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు అక్కడ. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కాంటాక్ట్ కాలన్ ఇవ్వాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు ఇక్కడ కూడా అదే ఫాలో అవ్వాలి. ఓకే. సో, ఇది నెక్స్ట్ ఇది కూడా 2 రికార్డ్స్ 2 డిలీట్ అయిపోయాయి. వర్మ 6 కూడా నెక్స్ట్ ఇంకొకటి కూడా. క్లియర్. సో, ఇప్పుడు డిలీట్ యాక్షన్‌లో ఇంకేం డౌట్ లేదు గదా! ఎనీ ఆబ్జెక్ట్ మీరు డిలీట్ చేయగలుగుతారు. ఓకే. ఏం లేదండి. సో, ఇప్పుడు అకౌంట్‌కి చేద్దాం. మీరు చెప్పండి ఎట్లా చేయాలని. ఓకే. జస్ట్ మీరు చెప్తా ఉండండి. ఇక్కడ అకౌంట్ పెడతాం. ఓకే. బానే ఉంది. ఏం పెట్టాలో చెప్పండి. %account కోలన్ ఏసీసీ అకౌంట్ కాలన్ ఏసీసీ ఐడి. ఓకే. ఏసీసీ ఐడీ ఎగ్జాక్ట్‌గా ఇదే రాయాలా? ఏమన్నా మార్చొచ్చా ఇక్కడ నేను? పర్సెంటేజ్. ఓకే. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇదే ఉండాలా? ప్రతిసారి ఏమన్నా మార్చొచ్చా ఇక్కడ? ఏదైనా పెట్టొచ్చు. సరే కొంచెం మార్చి చెప్పు. ఐడి. %account ఐడి పర్సెంటేజ్.
అకౌంట్ కాలన్ ఐడి percentage. రైట్. సో ఇప్పుడు దీనికి ఇక్కడ మనం ప్రివ్యూలో ఎటువంటి చేంజెస్ చేయాలి? ఇక్కడ Account అనేది ఇవ్వాలి, ID. ఐడి ఇచ్చుకున్నాం కాబట్టి ఐడి అని ఇవ్వాలి. ఈ 2 ఐడీస్ బదులుగా నువ్వు అకౌంట్ ఐడీస్ ని తెచ్చుకోవాలి, అంతే కదా, సింపుల్. Yes, yes. ఎస్ అనే అకౌంట్ ఓకే. నెక్స్ట్ మనం హెచ్ అనే అకౌంట్ ఓకే ఇచ్చాను. లెట్ మీ ఓకే. సో ఇక్కడ అంత ఓకే కదా. Yes. నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూలోకి వెళ్ళాం. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ ఎక్సిట్. ఓకే, లెట్ మీ గో అండ్ చెక్ దిస్ వన్. పేజ్ రిఫ్రెష్ చేస్తా, అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే రైట్. సో ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు ఇంకొంచెం చిన్న కాంప్లెక్సిటీ యాడ్ చేద్దాం దీనికి. సేమ్ ఈ డిలీట్ లోనే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, అకౌంట్ ఆపర్చునిటీ రెండు ఇవ్వాలనుకుంటున్నాను. Percentage. ఓకే, Yes. ఇప్పుడు దీనికి ప్రివ్యూ. సో ఈ అకౌంట్ ఇచ్చాము. సిమిలర్ గానే ఈ పీస్ అంతా సేమ్ ఉంటది. ఇక్కడ అకౌంట్ బదులుగా ఆపర్చునిటీ అని వస్తుంది. ఇక్కడేమో ఏసీసీ ఐడి, ఇక్కడేమో ఓపీపీ ఐడి. సో స్పెల్లింగ్స్ అవి పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. అకౌంట్ ఆపర్చునిటీ ఏసీసీ ఐడి ఓపీపీ ఐడి, ఏసీసీ ఐడి ఓపీపీ ఐడి. ఓకే, సేమ్ పర్ఫెక్ట్ ఉంది కదా అంతా. ఐడీస్ లో ఆ అకౌంట్స్ ఆల్రెడీ డిలీట్ చేస్తాం కాబట్టి వేరే అకౌంట్స్ ఇద్దాం. ఒకటి అకౌంట్స్ లో మార్చాలి, ఆపర్చునిటీస్ లో కూడా వేరే ఐడీస్ ఇద్దాం. సో ఆ ఎస్ హెచ్ డిలీట్ అయిపోయి ఈ విష్ణు S1 ఈ రెండు చేద్దాం. ఇప్పుడు విష్ణు అనేది ఒక అకౌంట్ ఉంది. S1 అని ఒక అకౌంట్ ఉంది. ఓకే, అకౌంట్స్ పని అయిపోయింది. నెక్స్ట్ ఆపర్చునిటీస్. ఈ రాహుల్ అనే ఆపర్చునిటీ అనుకుంటున్నాను. టు మేక్ ఇట్ సింపుల్ నేను ఒకటే ఆపర్చునిటీ చేద్దాం అనుకుంటున్నాను ఫర్ నౌ. ఓకే, ఐ డోంట్ వాంట్ మల్టిపుల్. ఇంతే కదా, పర్ఫెక్ట్. Yes, yes, yes. ఓకే, ఇక్కడ మనం 2 ఆబ్జెక్ట్స్ చేయాలనుకుంటున్నాం కదా.
సో, ఇట్లాంటప్పుడు ఇక్కడ పైన ఆల్ ఆర్ నన్ అని ఉంది. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి. The optional all or none parameter specifies whether the operation allows partial success. If you specify false for this parameter and a record fails, the remainder of the DML operation can still succeed. This method returns a result object that can be used to verify which records succeed, which failed, and why. If a parameter is not set or is set to true, an exception is thrown if the method is not successful. Okay, so basic గా ఇక్కడ మనకి అకౌంట్ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ ఆల్ ఆర్ నన్ అనే చెక్ బాక్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆల్ ఆర్ నన్ చెక్ బాక్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఓకే సరే, ఈ ఎగ్జాంపుల్ వేరు, అది వేరు. ఫస్ట్ 2 ఆబ్జెక్ట్స్ ఒకేసారి చూసేద్దాం. దెన్ వి విల్ కమ్ టు ఆల్ ఆర్ నన్. ఓకే, ఇందులో ఏం డౌట్ లేదు కదా, 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చాను. ఓకే, క్లియర్ కదా? ఎగ్జిక్యూట్ కొట్టేనా? Yes. ఓకే, ఇందులో ఒక తప్పు ఉంది. ఈ జేసన్ లో ఒక మిస్టేక్ ఉంది. ఇక్కడ చూడండి, రెడ్ చూపిస్తుంది, అంటే జేసన్ లో ఒక మిస్టేక్ ఉంది. సో ఆ మిస్టేక్ కరెక్ట్ చేయకుండా వీ కెనాట్ ఎగ్జిక్యూట్. కాదు, ఈ పీస్ కి మధ్యలో కామా ఉండాలి కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో నా ఇప్పుడు విష్ణు అనే అకౌంట్ ఉంది, దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఓకే, డిలీట్ అయింది. ఈ నెక్స్ట్ S1 అనే అకౌంట్ ఉంది, దాన్ని చెక్ చేద్దాం. అది కూడా అయింది. రాహుల్ అనే ఆపర్చునిటీ ఉంది, దీన్ని కూడా చెక్ చేద్దాం. సో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినా కూడా మనం చేయగలిగాం. ఓకే, సో ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ సంగతి పక్కన పెట్టేశారు, ఓన్లీ అకౌంటే తీసుకోండి. ఓకే, ఈ అకౌంట్ లో మనం ఇందాక ఇచ్చినట్టుగానే 2 అకౌంట్లు ఇవ్వండి. ఓకే, మీరు చేయగలరు కదా ఓన్ గా, మీరు ఇప్పుడే చేయండి. ఓకే, 2 అకౌంట్స్ ఇవ్వండి, కాకపోతే అందులో ఒక అకౌంట్ ఐడి తప్పు ఇవ్వండి, ఒక అకౌంట్ ఐడి కరెక్ట్ గా ఇవ్వండి. ఏమవుతుందో చెప్పాలి నాకు. చేస్తారా ఇది ఇప్పుడే, రైట్ నౌ? హలో, నేనే చేసి చూపినా? మీరు ఏంటన్నా, నాది మొబైల్ డేటా కనెక్ట్ చేసినా. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనకి 2 అకౌంట్ ఐడీస్ కదా, సరే ఒక పని చేద్దాం. సో గౌతమ్ అనే ఒక అకౌంట్ ఉంది. ఓకే, మనం ఈ గౌతమ్ అనే అకౌంట్ ని డిలీట్ చేద్దాం అనుకుంటాం. ఓకే, ఓన్లీ అకౌంట్ ఉంది అక్కడ. సరే, ఇక్కడికి వెళ్ళాను. ఫస్ట్ ది, సెకండ్ దాంట్లో గౌతమ్ అనేది కరెక్ట్ అకౌంట్ ఇచ్చా. ఫస్ట్ దాంట్లో సరే, నేను ఏదో పిచ్చిగా ఏదో ఇచ్చేసా. ఓకే, రాంగ్ ఐడి ఇచ్చేసి. ఏం కదా అట్లీస్ట్ అదే, ఇప్పుడు ఒకటి పని చేయదు, ఒకటి పని చేస్తుంది. సో అలా ఇస్తే ఏమవుతుంది అనేది చూపించడానికి, అందుకు అదే మన ఇంటెన్షన్. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఇన్వాలిడ్ క్రాస్ రిఫరెన్స్ కి. ఓకే, వచ్చింది. సో అంటే ఇప్పుడు యాక్చువల్ గా గౌతమ్ అనే ఐడి కరెక్ట్ ఐడినే, ఇది తప్పు. ఓకే, కానీ ఏమైంది ఇక్కడ? గౌతమ్ డిలీట్ అయింది. ఫాల్స్ ఈ ఐడికి వచ్చింది, చూసారా? అంటే ఈ పీస్, ఫస్ట్ పీస్ ఫాల్స్ వచ్చింది, సెకండ్ పీస్ సక్సెస్ వచ్చింది. ఓకేనా? సెకండ్ ఐడి చూసుకోండి, ఈ ఐడి కరెక్టే, ఈ ఐడి తప్పు. సో ఈ ఐడికి ఫాల్స్ వచ్చింది, ఈ ఐడికి కరెక్ట్ వచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ఒక 100 అకౌంట్లు 100 ఐడీలు ఇచ్చుకుంటే అందులో కరెక్ట్ అయినవి అయ్యాయి, తప్పైనవి అవ్వలేదు. ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది, ఆల్ ఆర్ నన్ అని.
ఒకవేళ నేను ఈ చెక్ బాక్స్ చెక్ చేసి ఇదే ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతది? అంటే ఇప్పుడు ఆ ఐడీ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కాబట్టి వేరే ఐడీ ఇచ్చి ట్రై చేద్దాం. ఓకే. ఆహ్, లుకప్ శాంపుల్ 2. ఓకే. లుకప్ శాంపుల్ 2 అనే అకౌంట్ ఉంది. దీన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను. సెకండ్ రికార్డ్ కింద. ఓకే. ఫస్ట్ రికార్డ్ అదే తప్పు రికార్డ్ ఉంది. ఓకే. అర్థమవుతుందా? సెకండ్ రికార్డ్ కిందన ఇది ఇచ్చా. లుకప్ శాంపుల్ 2ది. ఫస్ట్ రికార్డ్ అదే తప్పు రికార్డ్ ఇచ్చా. ఇక్కడేమో నేను ఆల్ ఆర్ నన్ అని ఇచ్చా. ఆల్ ఆర్ నన్ అంటే అయితే అన్నీ అవ్వాలి. లేదంటే అన్నీ ఆగిపోవాలి. కొన్ని అయ్యి కొన్ని అవ్వడం నాకొద్దు. చెక్ చేస్తే మీనింగ్ అది. ఆల్ ఆర్ నన్ అంటే. సో, ఈసారి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమవుతదో చూద్దాం. ఈసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటైర్ ఫాల్స్ వచ్చేసింది. సో, ఈ లుకప్ శాంపుల్ 2ని రిఫ్రెష్ చేస్తే ఇది డిలీట్ అవ్వకుండా ఉండాలి. అవ్వలేదు. ఓకే. సో, ఈ చెక్ బాక్స్ చెక్ చేసిన దానికి, చేయలేని దానికి ఉన్న డిఫరెన్స్ అర్థమైందా క్లియర్‌గా? Yes, yes. రైట్. సో, డిలీట్ యాక్షన్‌లో ఇప్పుడు ఇంకేం డౌట్స్ లేవుగా? పర్ఫెక్ట్ కదా? Yes, yes. ఓహ్! రైట్. సో, ఇదే విధంగా ఇప్పుడు మీరు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇచ్చుకున్నా గాని సేమే. ఇప్పుడు అంటే అకౌంట్‌కి చెక్ బాక్స్ ఇచ్చాము. ఆపర్చునిటీకి ఇవ్వలేదు. ఈ చెక్ బాక్స్ చెక్ చేయలేదు. అప్పుడేమవుతది? ఆపర్చునిటీలో కొన్ని డిలీట్ అయ్యి, కొన్ని డిలీట్ అవ్వకుండా ఉంటాయి. కానీ అకౌంట్‌లో మాత్రం అయితే అన్నీ డిలీట్ అవుతాయి. లేకపోతే అన్నీ అవ్వవు. Okay. క్లియర్ కదా ఈ పాయింట్ వరకు? Yes, yes, yes. రైట్. హ్మ్. సో, డిలీట్ యాక్షన్ వి ఆర్ డన్. ఓకే. ఈమెయిల్ యాక్షన్ చూద్దాం. ఓకేనా? ఈమెయిల్ యాక్షన్ యూజ్ చేసి మనం ఈమెయిల్ పంపించొచ్చు సింపుల్‌గా. ఓకే. Yes, yes. ఈమెయిల్ యాక్షన్‌లో దీస్ ప్రాపర్టీస్ ఆర్ యూనిక్ to our function in a unique manner in email actions. The email action sends the specified email. You can either specify all the email field values or use a Salesforce email template. ఓకే. రైట్. సో, మనం ఈ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి అని చెప్తున్నాడు. మనం ఒకసారి ఇందులో ఓపెన్ చేస్తే మనకు వి విల్ గెట్ మోర్ క్లారిటీ. ఓకే. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. యూజ్ ఈమెయిల్ టెంప్లేట్ చెక్ బాక్స్ చెక్ చేయొచ్చు. లేదా చెక్ చేయకుండా వదిలేయొచ్చు.
యూజ్ ఈమెయిల్ టెంప్లెట్ చెక్ బాక్స్ చెక్ చేయలేదు అంటే అర్థం డైరెక్ట్ గా మనం ఇక్కడే ఆ ఈమెయిల్ ఏంటి అనేది మొత్తం బిల్డ్ చేస్తాం. సో టు ఈమెయిల్ అడ్రస్, సో ఇక్కడ డైరెక్ట్ గా ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేస్తాం. ఓకే గౌతమ్, నీ ఈమెయిల్ అడ్రస్ చెప్పు. KGOUTHA నా మెసేజ్ మెసేజ్ చేయి. హర్ష నువ్వు కూడా ఒకసారి మెసేజ్ చేయి ఈమెయిల్ ఐడీస్ ఇద్దరిని. ఇందులో చాట్ లో పెట్టేసేయండి, కాపీ పేస్ట్ చేసుకుంటారు. ఓకే పెట్టినానా? ఓకే ఓకే ఈమెయిల్ సబ్జెక్ట్ బాడీ అంతా ఇచ్చాను. ఓకే యాడ్ చేసా. బీసీ మీకు చెప్పాను కదా, సో మీరు కావాలంటే కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. అయిపోయింది. తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకే ఇక మిగతావన్నీ రైట్ సబ్జెక్ట్ వెళ్తాం. జస్ట్ క్లిక్ ఆన్ ఎక్సిట్. మీకు మెయిల్ వచ్చి ఉంటుంది, చెక్ చేసుకోండి. వచ్చిన ఇక్కడ నేను ఏ కంటెంట్ ఇచ్చాను, ఆ కంటెంట్ మీకు వచ్చింది రెండు ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇది సబ్జెక్ట్, ఇది బాడీ. అదే వచ్చింది. సో ఈ విధంగా మీరు ఇవ్వచ్చు డైరెక్ట్. ఓకే లేదు నేను ఇట్లా ఇవ్వాలనుకోవట్లేదు. సో ఫస్ట్ ఇది అయిపోయింది, ఫస్ట్ ఎగ్జాంపుల్ చేసేసాం అయిపోయింది. ఇప్పుడు ఈ చెక్ బాక్స్ చెక్ చేశాను, అప్పుడు ఏంటంటే మనం సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్ ఈమెయిల్ టెంప్లెట్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఓకే ఓకే సో తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం ఒకసారి సెటప్ లోకి వెళ్ళి ఇక్కడ ఈమెయిల్ టెంప్లెట్స్ ఏమున్నాయని చూద్దాం. ఈమెయిల్ టెంప్లెట్స్, లైట్నింగ్ ఈమెయిల్ టెంప్లెట్స్. ఓకే మనకి ఇక్కడ ఐపీలో సెలెక్ట్ ఈమెయిల్ టెంప్లెట్. టార్గెట్ ఆబ్జెక్ట్ ఐడి, వాట్ ఐడి, ఆర్గవైడ్ ఈమెయిల్ అడ్రస్. యాక్చువల్గా మనం అక్కడ క్లిక్ చేస్తేనే మనకి ఈ టెంప్లెట్స్ రావాలి, రావట్లేదు ఎందుకు, ఒకసారి అక్కడ చూద్దాం.
No email templates exist by default. So this example includes steps for creating one. ఓకే. సో, మన టెంప్లేట్‌లేవి ఇక్కడ పనిచేయవు. సో, ఇక్కడ ఫస్ట్ టెంప్లేట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ఓకే. ఓకే. హ్మ్. సో, ఆ ఈమెయిల్ టెంప్లేట్స్ మన సేల్స్‌ఫోర్స్ ఈమెయిల్ టెంప్లేట్స్ కాదు. ఇక్కడ వెలాసిటీకి కొత్తగా మనం ఈమెయిల్ టెంప్లేట్ క్రియేట్ చేస్తున్నాం. ఆహా! ఈ ట్యాబ్‌లోకి వెళ్లి చేసుకోవాలి. ఓకే. యెస్. అకౌంట్ ఆబ్జెక్ట్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఓకే. సో, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చాయి కదా! ఒకటి క్రియేట్ చేశాక శాంపుల్ అకౌంట్. క్యాపిటల్ లెటర్. రిఫ్రెష్ చేయాలనుకుంటా. రిఫ్రెష్ అట్లా ఏముంది. అకౌంట్. the email recipient's ID. The recipient must be a user, contact or lead. ఈమెయిల్ ఎవరికి పంపించాలనుకుంటున్నావు? ఒక పర్టిక్యులర్ యూజర్‌కి. ఆ యూజర్ యొక్క ఐడీని ఇక్కడికి ఇవ్వాలి.
What ID? When a contact is designated, User ID. designated as the email recipient, an additional object ID can be passed to uh, emailing template. That the objects that can be included are account asset, campaign, case, contact, opportunity, solution, custom. Okay. ఆర్గ్వైడ్ ఈమెయిల్ అడ్రస్. ఇప్పుడు మన దాంట్లో ఆర్గ్వైడ్ ఏంటి అని చూడు. ఆర్గ్వైడ్ ఈమెయిల్ అడ్రస్ ఏమీ లేదు మీ ఆర్గ్లో. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆర్గ్వైడ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చా. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు నువ్వు ఒక డెవలప్మెంట్ టీమ్ లో పనిచేస్తున్నావు. ఓకే, మీ Yes. టీమ్ లో ఒక 5 మెంబర్స్ కలిపి ఒక టీమ్ లో పనిచేస్తున్నారు. సో ఎవరైనా మీకు మెయిల్ పంపించాలంటే మీకుంటే ఒక గ్రూప్ మెయిల్ ఐడి ఉండాలి. సో ఆ గ్రూప్ Yes. పంపిస్తే మీ అందరికీ వచ్చేటట్టు. దాన్నే డిఎల్ అంటారు, డిస్ట్రిబ్యూటెడ్ లిస్ట్ అంటారు. ఓకే, సో జనరల్ గా ఇక్కడ అలాంటి మెయిల్ అడ్రస్ పెడతాం, ఇండివిజువల్ పెట్టాం. సో దట్ మనం పంపించేటప్పుడు ఇది నో రిప్లై, పంపించేటప్పుడు ఇది ఆర్గ్వైడ్ అడ్రస్, డిఫాల్ట్ నో రిప్లై అడ్రస్ అన్నమాట. మనకి ఆటోమేటెడ్ ఈమెయిల్స్ వస్తాయి కదా. ఓకే, అట్లాంటివి ఇక్కడ నుంచి పెడతాం అన్నమాట. Yes. సో ఆర్గ్వైడ్ అడ్రస్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, నేను మ్యాండేటరీ కాదు, అది ఇవ్వకపోయినా పర్లేదు. కంటెంట్ వెర్షన్స్ ఇవన్నీ అవసరమేం కాదు, మ్యాండేటరీ కాదు. ఓకే, ఫర్ నౌ వీ కెన్ జస్ట్ ఎగ్జిక్యూట్. సో నీకు ఒక ఈమెయిల్ వచ్చి ఉంటుంది హర్ష, చెక్ చేయి ఒకసారి. నాకు వచ్చింది అనుకుంటానా. ఓకే, చెక్ చేయండి. సపోర్ట్ అని వచ్చింది. హర్ష నువ్వు ఒకసారి నాకు వచ్చిందన్న, నా పేరు పెట్టిన వాళ్ళు నా ఈమెయిల్ ఐడి పెట్టి. కరెక్టే, నీకు వచ్చిన ఈమెయిల్ అడ్రస్ ఏంటంటే ఆర్గ్వైడ్ ఇది క్రియేట్ చేసినందుకు వచ్చింది నీకు. We have received the following request from Salesforce organization. అది వెరిఫికేషన్ ఈమెయిల్. అది Okay. ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ నుంచి మెయిల్ కోసం మనం మాట్లాడుతున్నాం. అది హర్షకి రావాలి, ఎందుకంటే మనం ఐడి ఎవరిది ఇచ్చాం, హర్షది ఇచ్చాం. సో ఈ ప్రివ్యూలో మనం చూస్తే
సక్సెస్ అయింది ఈమెయిల్ యాక్షన్ 1. ఒకసారి స్పామ్‌లో ఎక్కడైనా ఉందేమో చెక్ చెయి. చూడు ఈమెయిల్ యాక్షన్ 1 అయితే సక్సెస్ అయింది. ఈమెయిల్స్ అనేది కొన్ని సార్లు డిలే అవుతా ఉంటది. హ్మ్. హ్మ్. ఓకే. గౌతమ్ ఈ లోపల నువ్వేం చేయాలంటే గౌతమ్, ఇక్కడ చూడు వెరిఫికేషన్ రిక్వెస్ట్ వచ్చింది నీకు. నువ్వు యాక్సెప్ట్ కొట్టు. ఆ వెరిఫికేషన్ నువ్వు స్క్రీన్ షేర్ చేయలేదంటే నేను చెప్తే ఏం చేయాలి? చెప్పండి షేర్ చేసి. వస్తుందా? లోడింగ్ వస్తుంది. మెయిల్‌లోకెళ్ళు. ఓపెన్ చేయి. ఇప్పుడొచ్చింది. ఓకే. న్యూ ఆర్గ్వైడ్ ఈమెయిల్ అడ్రెస్ క్లిక్ దిస్ టు కన్ఫర్మ్. యెస్ క్లిక్ చేయి. ఓకే. కంటిన్యూ కొట్టు. అయిపోయింది. సో హ్మ్. అంతేనా? అంతే. సో నా స్క్రీన్ కనిపిస్తుందా ఒకసారి కన్ఫర్మ్ చేయండి. కొంచెం క్యాన్సిల్ చేసి స్టాప్ రైట్. ఓకే. రైట్. లెట్ మీ రిఫ్రెష్ దిస్ పేజ్. మళ్ళీ ఒకసారి మీరు చిన్నగా కనిపిస్తుంది. ఫుల్ స్క్రీన్. 1 సెకండ్. వెరిఫైడ్. చూస్తే ఆర్గ్వైడ్ అడ్రెస్ ఇప్పుడు వెరిఫైడ్ అని వచ్చింది. ఓకే. సో వెరిఫైడ్ వచ్చింది. కనిపిస్తుందా? స్టేటస్ వెరిఫైడ్. కనిపిస్తుందా? హ్మ్. యెస్ ఆర్ నో? కనిపిస్తుందా? ఆర్గ్వైడ్ అడ్రెస్ వెరిఫైడ్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి స్టేటస్. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆర్గ్వైడ్ అడ్రెస్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. పని చేయి నువ్వు. ఇప్పుడు మీరు ఇది చెక్ చేయండి. ఇక్కడ ఆర్గ్వైడ్ అడ్రెస్ ఇవ్వకపోతే ఆహ్, అంటే ఈ ఆర్గ్వైడ్ అడ్రెస్ అనేది ఎందుకు అంటే ఆర్గ్ నుంచి బయటకి పంపించే ఈమెయిల్స్ అన్నీ కూడా ఈ మెయిల్ నుంచి వెళ్ళాలి అనేది. మనం ఇది స్పెసిఫై చేయకపోతే ఆర్గ్‌లో ఉన్న డిఫాల్ట్ యూజర్ ఎవరు? నువ్వే డిఫాల్ట్ యూజర్ కదా! సో నీ నుంచి నీకే వస్తదనమాట. ఓకే. ఇది స్పెసిఫై చేయకపోతే నీ నుంచి నీకొస్తదిప్పుడు. ఒకసారి ఇది స్పెసిఫై చేస్తే అప్పుడు గౌతమ్ నుంచి నీకొస్తది. ఐ థింక్ దీంతో మన ఈమెయిల్ యాక్షన్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే కదా! 2 చేసాం. విత్ టెంప్లేట్, వితౌట్ టెంప్లేట్. ఓకే. సో మీరేం చేస్తారంటే మనం చేసేసినా గాని ఒకసారి ఇది ఇక్కడ చూసుకొని ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే. సో విత్ దిస్ మనం ఏమేమి కంప్లీట్ చేసాం ఇందులో ఆహ్, ఈమెయిల్ యాక్షన్ అయిపోయింది. ఓకే. రెస్పాన్స్ యాక్షన్ అయిపోయింది గదా! సెట్ వాల్యూస్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ మనం హెచ్‌టిటిపి యాక్షన్, లిస్ట్ యాక్షన్ రేపటి క్లాస్‌లో ఈ 2 కంప్లీట్ చేద్దాం. హెచ్‌టిటిపి ఓకే. యాక్షన్ దేనికి యూజ్ అవుతదంటే ఎక్స్‌టర్నల్ సిస్టమ్‌కి కనెక్ట్ అవ్వడానికి. ఓకే. ఇంటిగ్రేషన్ వేరే సిస్టమ్‌తో కనెక్ట్ అయ్యి ఓకే. ఇక్కడి నుంచి పంపించడానికి గాని, తెచ్చుకోవడానికి గాని హెచ్‌టిటిపి యాక్షన్ యూజ్ అవుతది. లిస్ట్ యాక్షన్ దేనికంటే ఇప్పుడు నువ్వు డేటా రాప్టర్ రాసి ఎక్స్ట్రాక్ట్ చేసావు లిస్ట్‌లో వచ్చే వాల్యూస్. లిస్ట్ వాల్యూస్ మీద ఒక్కొక్క దాని మీద వర్క్ చేయాలి. అంటే లిస్ట్‌ని లో నుంచి ఒక్కొక్కటి విడదీయడానికైనా
విడిగా ఉన్న వాటిని లిస్ట్ లో వేయడానికైనా, అంటే లిస్ట్ కి సంబంధించిన యాక్షన్ అన్నమాట, లిస్ట్ యాక్షన్. ఇందులో ఇంకా మళ్ళీ చాలా ఉంటాయి. మనకిప్పుడు సార్టింగ్, లిస్ట్ ని సార్ట్ చేయాలి. అంటే సార్టింగ్ అంటే ఏంటి? ఆర్డర్ మార్చడం. అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఫస్ట్ నుంచి లాస్ట్, లాస్ట్ నుంచి ఫస్ట్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్. ఓకే. సార్ట్ బై ఈ వాల్యూ ఇచ్చి దీంతో సార్ట్ చేయి అట్లా. ఓకే. లిస్ట్‌ని సార్ట్ చేస్తాం. లిస్ట్‌ని మెర్జ్ చేస్తాం. ఇక్కడ చూస్తే లిస్ట్‌ని మెర్జ్ చేయొచ్చు. అంటే 2 లిస్ట్‌లు ఇచ్చి దాన్ని ఒక లిస్ట్ కింద కలపడం. లిస్ట్‌ని మెర్జ్ చేయొచ్చు. మెర్జ్ ఫీల్డ్స్, అడ్వాన్స్‌డ్ మెర్జ్. ఓకే. సార్ట్, మోడిఫై లిస్ట్. ఓకే. సో, ఇవన్నీ లిస్ట్‌లో డీప్‌గా చూద్దాం. ప్రతి యాక్షన్ కూడా ప్రాక్టికల్‌గా చేద్దాం. నల్ లిస్ట్ వాలిడా కాదా? ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. లిస్ట్ గురించి డీటెయిల్‌గా రేపు చేస్తాం. ఓకే. సో, అండ్ హెచ్‌టిపి. లిస్ట్ హెచ్‌టిపి రేపు కంప్లీట్ చేసేస్తాం. ఓకే. సో, మీరు రేపు నేను చెప్పబోయేవి ఎట్లైనా రేపు చెప్తాను. దాని మీద రేపు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఏమేమి చూడాలి? సెట్ వాల్యూస్ ఒకటి. ఓకే. రెస్పాన్స్ యాక్షన్ ఒకటి. మనం కంప్లీట్ చేసినవి, ఆల్రెడీ చేసినవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈమెయిల్ యాక్షన్ ఒకటి, డిలీట్ యాక్షన్ ఒకటి. ఇంకా డేటా రెఫరెన్స్ మీరు చేశారని చెప్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో, వాటి గురించి కూడా మీరు డీటెయిల్‌గా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో, ఇవి చేయండి. ఈ పెండింగ్ ఉన్నవి మనం వన్ బై వన్ రేపు 2 చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకో 2 అలా చేసుకొని కంప్లీట్ చేసుకుంటాం. ఓకే. రైట్. రైట్. ఓకే. చెప్పు. ఏమన్నా డౌటా ఇప్పుడు? ఆహ్, ఇంత కాంప్లెక్స్ ఏముండవు. ఎందుకంటే ఇది బ్యాక్ ఎండ్ కదా! సో, మనకి విజువల్‌గా కనపడదు. అదేంటంటే విజువల్‌గా నీకు, అంటే మనం ఇప్పుడు చూడు, నీకు ఎట్లా చెప్పాలి ఇప్పుడు, ఇది ఇదేంటిది పేజ్ లేఔట్ కదా! పేజ్ లేఔట్‌లో ఒక ఫీల్డ్ యాడ్ చేయడం, తీయడం అనేది కొంచెం ఈజీ. ఎందుకంటే మనకు కనిపిస్తది విజువల్‌గా. ఇట్లా ఫ్రంట్ ఎండ్‌లో పేజ్ లేఔట్ లానే ఉంటాయి. కొంచెం పేజ్‌లో కనబడేటట్టు పెట్టాలంటే ఏం చేయాలి? తీసేయాలంటే ఏం చేయాలి? మాండేటరీ చేయాలంటే ఏం చేయాలి? కండిషన్ పెట్టాలంటే ఏం చేయాలి? అట్లా ఉంటాయి. డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉండేవన్నీ అట్లా ఉంటాయి. కానీ అట్ ది సేమ్ టైమ్ అక్కడ మనం లుకప్ క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్‌కెళ్ళి అక్కడి నుంచి వాల్యూస్ తెచ్చుకొని ఇక్కడ చూపియాలి. అవన్నీ ఉంటాయి కదా! సో, అవి కాంప్లెక్స్ అవుతాయి. డైరెక్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఇస్తే వాల్యూ తీసుకునేది. అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఈజీ ఉంటాయి గానీ, సో, అట్లా బ్యాక్ ఎండ్‌కెళ్ళి తెచ్చుకునేవి ఉంటాయి. సో, అవి కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి. బట్ నో ప్రాబ్లమ్. అది కూడా మనం డీటెయిల్‌గా వెళ్తాం ఇట్లానే. ఓకే. మీరు వాటి గురించి వరీ అవ్వద్దు. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసేసుకోండి. ఓకే. దెన్ అవి మనం ఎట్లనో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంటది కాబట్టి మీకు క్లారిటీ వస్తది. ఓకే. రైట్ దెన్. బై.